భగవంతుడు చిన్నప్పటి నుంచే మంచి గుణాలు, మంచి వ్యవహారము, మంచి అలవాట్లు నేర్పే మనని పంపించుంటారు. కానీ పెద్ద అవుతూ అవుతూ అవన్నీ మారిపోతుంటాయి. అట్లాగే చిన్నపిల్లలు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రెస్ట్ అని అంటారు చూడండి, అది వాళ్ళకి ముందే వచ్చు. ఇంకా చీకటి పడుతోంది అనగానే వాళ్ళకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత తెల్లవారుజామున ఆ తల్లికి రాత్రంతా మేల్కొని పాలు పట్టి వాళ్ళ బట్టలు మార్చి, దీంతో తల్లికి నిద్ర సరిపోదు. వీళ్ళేమో 5 గంటలకే కేకలు పెట్టుకుంటూ అరుచుకుంటూ లేస్తుంటారు. తల్లి విసుక్కుంటుంటుంది పడుకోనియరని. అటువంటప్పుడు ఇంట్లో ఉన్న అమ్మమ్మలో, నాన్నమ్మలో, తాతలో వాళ్ళని తీసుకుని బయట హాల్లో పెద్ద చాప పరిచి దాని మీద మెత్తగా ఒక 2 బొంతలు వేసి వాళ్ళని పండబెట్టి వాళ్ళు కేరింతలు కొట్టుకుంటూ ఆడుతూ ఉంటారు. అది చూసి సంతోషపడాలి. వాళ్ళు ఆ ఆటలో ఆ పరిచిన దుప్పటిని తన్నుకుంటూ కిందకన్నా వెళ్తుంటారు, లేదా పైకి వెళ్తుంటారు. కొంతమంది పిల్లలైతే సర్కిల్ రౌండ్ కొడుతుంటారు. దీంట్లో వాళ్ళ చేతులు కాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసినట్టు, వ్యాయామం అయిపోతుంది, హెల్త్ బాగుపడుతుంది. అది కాక ఈ కాలంలో ఉయ్యాలలో పండబెట్టి లేదా పరుపు మీద పండబెట్టి అటొక దిండు ఇటొక దిండు, కాలు దగ్గర దిండు, తలకొక దిండు, వాళ్ళని కదలనీయకుండా చేస్తారు. అటువంటి పిల్లలకి అసలు వ్యాయామం ఉండదు, ఏడుపే అంతే. లేదు కింద పండబెడితే వాళ్ళ కేరింతలకి పైన చుట్టుపక్కల వాళ్ళు కూడా లేచిపోతారు. ఆ చిన్న బాబు లేచాడు 5 అయింది అనుకుని లేచిపోతుంటారు. అట్లా చిన్నపిల్లల నుంచి భగవంతుడు పసిపిల్లల నుంచి మంచి అలవాట్లు నేర్పుతాడు. అట్లాగే ఈ గుట్టి అనేది లేచిన తర్వాత వాళ్ళ కాలకృత్యాలన్నీ అయిపోతాయి. అప్పటికి మనం నూనె పెట్టి బాగా మాలిష్ చేసి చిరు ఎండ, అప్పుడే ఎండ వస్తుంటే కొంచెంసేపు ఎండలో పట్టి, అది చిన్న ఎండ వాళ్ళ హెల్త్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దాని తర్వాత వాళ్ళకి స్నానం చేయించడం ఇదైతే మామూలే. తర్వాత ఆ గుట్టి పడతారు. గుట్టి అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ, ఎందుకంటే తెల్లవారుజామున పరీక్షలకి మేల్కోరు, కానీ దీనికి మాత్రం మేల్కుంటారు. నిద్ర వచ్చేస్తుంటుంది, హాయిగా నిద్రపోతారు. వాళ్ళు లేచేది ఎప్పుడు? 12:30, 1 గంటకి అట్లా లేస్తారు. అంతవరకు ఈ అమ్మమ్మలు, నాన్నమ్మలు, తల్లి, తండ్రి వీళ్ళకందరికీ రెస్ట్. 1 గంటకు లేస్తారు కదా, మళ్ళీ వాళ్ళకి ఆకలి అవుతుంది. దానికి భోజనం లాంటిది ఏదో తయారు చేయాలి. బయట కొనుక్కున్నది పెట్టనేకూడదు. ఆ మధ్యాహ్నం ప్రిపరేషను మనం ఆ గుట్టి పెట్టినప్పుడు బాదాము ఒక్కొక్క చుట్టు అన్నం, అది దగ్గరగా అయిపోవడానికి వస్తోంది అనగానే మనం మధ్యాహ్నం భోజనం కొరకు తయారు చేసి పెట్టాలి. అది ఎట్లా? రాగి జావా ఎట్లా? ఒక గ్లాసు రాగులు తీసుకున్నారనుకోండి, శుభ్రంగా కడిగి మూట కట్టి వేలాడదీయాలి. దానికి మళ్ళీ తడి చేస్తూ ఉండాలి. అయితే మరుసటి రోజు చాలా మటుకు వచ్చేస్తాయి, లేదా 2వ రోజు వస్తాయి. మొలకలు వచ్చుంటాయి, మంచిగా తెల్లగా మొలకలు వస్తాయి. అవన్నీ తీసి గాలికి ఫ్యాన్ కిందను ఎక్కడో ఆరబెట్టాలి. 1 గ్లాసు దీనికి రాగులకి దగ్గరగా ఒక 2 కాజు, 2 బాదాం, తర్వాత సన్న జాజికాయ ఇంత చిన్న ముక్క, తర్వాత పల్లీలు ఒక పిడికెడు పల్లీలు దూరగా వేయించాలి. మాడకూడదు, నల్లగా కాకూడదు, పొట్టు తీసేటట్టు ఉండాలి. దాని పొట్టు తీసేసి ఆ రాగులు కూడా వేయించాలి. మిగతావన్నీ అట్లాగే వేసినా పర్వాలేదు. అన్నీ వేసి
మెత్తగా పొడి చేయాలి. మన మిక్సీలో గిర్నీలో వేయద్దు, మరకి పట్టద్దు. మన ఇంట్లోనే మిక్సీలో ఎంత మెత్తగా చేయాలంటే అది మామూలుగా మనం చపాతీల పిండి, శనగపిండి ఎట్లా ఉంటుంది అట్లా చేయాలి. రవ్వలాగా మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఇది ఫస్ట్ మీల్ కాబట్టి వాళ్ళకి జీర్ణం అవుతుందో అవ్వదో తెలియదు ఇంకా. కాబట్టి మెత్తగా చేసి పెట్టేసుకోవాలి. అది ఎప్పుడు బాదాము అయిపోయే ముందు మన దగ్గర బాటిల్లో రెడీగా ఉండాలి. తర్వాత తయారు చేయటం ఎట్లా? ఒక గ్లాసు నీళ్ళు, ఆ గ్లాసు వెచ్చని నీళ్ళు అవుతుంటే దాంట్లోంచి ఒక 2-3 స్పూన్స్ బయటికి తీసి దాంట్లో ఒక్క స్పూన్ ఈ పౌడర్, మనం తయారు చేసుకున్న పౌడర్ని కలపాలి. అది ఎట్లా కలపాలి? ఎక్కడ ఉండలు అవి లేకుండా చూసి కలపాలి. కలిపి అవి ఆ కలిపిన పేస్ట్ని మనం పోసుకుంటూ ఆ వేడి నీళ్ళలో కలపాలి. కలిపితే అది మంచిగా కలిసిపోవాలి. నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కడ ఉండలు అవి రాకుండా చూసుకొని కలిపి దింపేసేయాలి. దానికి కొంతమంది పిల్లలు పాలు, కొంచెం చక్కెర వేస్తే తీసుకుంటారు, తింటారు. కానీ కొంతమంది పిల్లలకి ఎందుకో పాలంటే నచ్చదు. ఎందుకంటే నా అనుభవం ప్రకారం చెప్తున్నా, మావాడు అసలు పాలు నచ్చేది కాదు. అప్పుడు తీయటి మజ్జిగని చిలికి వడబోసి అది కలిపి ఒక చిటికెడు ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. వీడి నిద్ర అయిపోయి ఉంటుంది, స్నానం అయిపోయి ఉంటుంది. కాబట్టి మనం అది ఎట్లా తాపాలి? ఈ కాలంలో లాగా కూర్చోబెట్టి ప్లాస్టిక్ స్పూన్స్ ఏదో పెట్టి నోట్లో గుక్కి అటు ఇటు నోటికంతా దెబ్బలు తగిలి ఏడుపు మొదలుపెట్టి అట్లా కాకుండా పాతకాలందే మంచిది. కాళ్ళు చాపి మనం వాళ్ళని పడుకోబెట్టి అదంతా అటు ఇటు కారకుండా ఒక సన్నటి కర్చీఫ్ లాంటిది మెడ చుట్టూ పెట్టి మంచినీళ్ళు అంటే ఆ కాగి చల్లార్చిన నీళ్ళు ఒక గ్లాసులో పెట్టుకుని మనం తయారు చేసిన జావ ఒక చోట పెట్టి ఒక్కొక్క స్పూను వేస్తూ పోవాలి. ఎట్లా అంటే వాళ్ళకి నచ్చితే ఒక స్పూను మింగే లోపల మనం ఇంకో స్పూన్ తీసే లోపలనే అరుస్తూ ఉంటారు, అంటారు. అంటే ఇంకా పెట్టు అన్నట్టు. అంత సంతోషంగా తింటారు వాళ్ళు. అది అయిపోతుందా, దాని తర్వాత మనం పెట్టుకున్న నీళ్లతో కొంచెం ఒక 2 స్పూన్స్ నీళ్లు తాపి నోరు తుడిచి ఆ కర్చీఫ్తో తుడిచి వాళ్ళని లేపాలి. అర్థమైందా? ఎవ్వరు కుర్చీలో కూర్చోబెట్టి తొడ మీద పడుకోబెట్టు ఇట్లా వేయకూడదు. ఇవన్నీ పిల్లలకి మంచి అలవాట్లు, మనకు కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడే మూత్రం వస్తుంటారు, ఎక్కడ పడితే అక్కడ పడుతుంది. మన కాళ్ళ మీద ఉంటే అది కిందకి వెళ్ళిపోతుంది. ఇది మంచి అలవాటు. ఇది భోజనం వాడికి అలవాటు చేసే వరకు. అట్లా వాళ్ళు ఎట్లా తింటారంటే మధ్యాహ్నం 1 గంటకి తింటారు, సాయంత్రం 6 గంటకి పెడితే అది తింటారు. అది ఎంత ఆరోగ్యం చూడండి. పల్లీలు ఉంటాయి, దాంట్లో బాదాం ఉంటుంది, జాజికాయ ముక్కతో వాళ్ళు నిద్రపోవడానికి అది సహకరిస్తుంది. అదొకటి. తర్వాత దాంట్లో కాజు ఇవన్నీ వేసిన తర్వాత అది రుచిగా కూడా ఉంటుంది. ఉప్పు వేస్తే ఇష్టం, లేదా పంచదార వేస్తే అది కూడా ఇష్టం. ఇది తిని వాళ్ళు కొంచెంసేపు మళ్ళీ ఆట మొదలు పెడతారు. అంటే చిన్నపిల్లలు కాబట్టి మనం పాటలతోనో యాక్షన్లతోనో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాం. అంటే టైం పాస్ అయిపోతుంది. అక్కడి నుంచి 1 గంట తర్వాత వాళ్ళు మళ్ళీ నిద్రపోతారు. పెద్దవాళ్ళకి నిద్ర ఉండదు, కానీ పిల్లలు రాత్రి మళ్ళీ నిద్రపోతారు. నిద్రపోయి ఎప్పుడు లేస్తారు? మళ్ళీ 3-4 ఆ ప్రాంతంలో లేస్తారు. ఆ ప్రాంతంలో మనం ఒకటి రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ పొద్దున పట్టిన భోజనం ఉంటుంది కదా, అట్లా చిన్న గ్లాస్ అంటే సగం బత్తాయి రసము, లేదా ఒక సగం మామూలుగా సపోటా అట్లాంటిది మెత్తగా చేసి దాంట్లో
చప్పగా ఏముండదు. అట్లాగే కొంచెం తినిపించారు అంటే పండ్లు తినే అలవాటు కూడా అప్పటి నుంచి చేయాలి. కానీ ఇక అయ్యో అన్నప్రాసన చేయకుండా ఇది పెట్టచ్చా అంటారు. కాదు, అన్నప్రాసన వేరే, అన్నం వేరే, ఇది వేరే. ఇది కూడా బజార్లో డాక్టర్లు చెప్పే ఆ పౌడర్ల కంటే ఎంతో మేలు, ఎంతో ఆరోగ్యం. ఇది వీళ్ళ సాయంత్రం వరకు మళ్ళీ వాళ్ళు యాక్టివ్గా అయిపోయి మళ్ళీ సాయంత్రం మొహం కడిగి వెచ్చటి నీళ్ళతోటి బట్టలు మార్చి మనం బయటికి తీసుకెళ్ళాలి. మనం కాకపోతే తల్లి తండ్రో, మనకి చేత కాదు, తల్లి తండ్రి తీసుకెళ్ళాలి. ఒక్క చుట్టూ అట్లా వాళ్ళు ఏం చేస్తారు, బయటి నేచర్కి అలవాటు అవుతుంది. లేదా ఫారెన్లో లాగా బయటి గాలి పడదు, బయటి నీళ్లు పడవు, బయటి వాళ్ళని చూడంగానే ఏడుపులు ఇవన్నీ లేకుండా బయటి ప్రపంచం కూడా కొంచెం చూస్తారు. చూసి బయట ఉన్న జంతువులు, తర్వాత పక్షులు, ఇవన్నిటికీ అవి చూసి అలవాటు పడి అది ఏంటి మనం వాళ్ళకి అర్థం కాదు. కాకపోయినా ఆవును చూసి అంబా, కుక్కను చూసి బోబో అట్లా చెప్తుంటే మీరు తెలుసో తెలియదో 3వ క్లాసులో ఉందన్నమాట. పక్షుల అరుపులు, జంతువుల అరుపులు అవి ఎట్లా అరుస్తాయి, అది వాళ్ళకి విని 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 ఈ స్కూల్కి పోయే కంటే ముందే అవన్నీ తెలిసిపోతాయి. మనం స్పెషల్గా కూర్చుని వేలు మనం ఫీజులు కట్టి అవన్నీ నేర్పించే అవసరమే లేదు. మళ్ళీ సాయంకాలం అయితే మళ్ళీ ఆ రాగి జావ కొంచెం తక్కువ, ఎందుకంటే జీర్ణం అవుతుందో అవ్వదో రాత్రిపూట కదా, అందుకని కొంచెం తగ్గించి మళ్ళీ తినిపించి అది తుడిచి పడుకోబెడితే హాయిగా పడుకుంటారు. ఇది చిన్నప్పటి అలవాటు అన్నమాట. పసితనంలో చేసే అలవాట్లు మనం నేర్పించగలిగితే కలర్స్ గురించి లేదా బయట తెలిసిన తర్వాత కొన్ని మామూలుగా కూడా అది వాళ్ళ అరుపులు అది అలవాటైపోతుంది. మనం దూరంగా ఉండి ఏదైనా వాళ్ళకి నేర్పించిన పాట తారంగం లాంటిది, లేకపోతే భగవంతుడిది విఠల 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 రామ రామ అని భజన చేస్తారు కదా, అది మనం ఎక్కడో అంటుంటే కూడా వాళ్ళకి అలవాటైపోయి మనం చెప్పకపోయినా చప్పట్లు కొడతారు. గోవింద పెట్టు అంటే చేతులు పైకి ఎత్తుతారు. ఇవన్నీ ఆ ఆయాలకి, కేర్ టేకర్లకి అక్కడ పంపిస్తే ఇవన్నీ వస్తాయి ఆ పిల్లలకి. మనం చిన్నప్పటి నుంచే ఇవన్నీ మంచి అలవాట్లు అనుకోండి, మంచి అలవాట్లు, మంచి విద్య, మంచి రుచి, ఆరోగ్యకరమైన తిండి ఇవన్నీ పెట్టి పిల్లల్ని ఆరోగ్యవంతులుగా చేయాలని కోరుతూ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇంకా ముందుకు పిల్లల్ని ఎట్లా తీసుకుపోవాలో చెప్తాను.